అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సిద్ధలాపురంలో ఉన్నటువంటి కాలభైరవుని గుడి ఉంది. అక్కడికి వచ్చాము, అక్కడ విజువల్లో చూసాం. రండి, చెప్పాను కదా విజువల్లో చూపిస్తానని చెప్పేసి. మంచి పొలాల్లో ఉన్నటువంటి పొలాలు అక్కడ ఉన్నాయి, ఇవన్నీ తోటలు. ఆ తోటలో ఉన్నటువంటి ఒక గుడి, అక్కడ మధ్యలో కనిపిస్తున్నటువంటి ఒక గుడి ఉంది. అక్కడికి వెళ్దాము, చూపిస్తాను. ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి శ్రీ కాలభైరవుని దేవస్థానం గుడి ఉంది, అక్కడికి వెళ్దాం, చూద్దాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలంలో ఉన్నటువంటి దేవరకొండ ఉంది. దేవరకొండ రూట్లోనే లెఫ్ట్ సైడ్ నుంచి పోయినారంటే సిద్ధలాపురం అని ఎక్కడ ఉంది అన్న కూడా చెప్తారు మీకు. అక్కడ ఉన్నటువంటి గ్రామవాస్తులు శ్రీ కాలభైరవుని యొక్క టెంపుల్ ఎక్కడ ఉందన్నా కూడా చెప్తారు మీకు. అది ఒక్కసారి వచ్చి చూడండి. చాలా మంచి పొలాల్లో ఉన్నటువంటి ఒక దేవస్థానం ఇది. చాలా పురాతనమైనటువంటి ఒక దేవస్థానం ఇది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పొలాలే ఉన్నాయి. ఆ పొలాల్లో ఉన్నటువంటి చాలా చాలా పురాణమైనటువంటి ఒక దేవస్థానం ఇది. శ్రీ కాలభైరవుని యొక్క దేవస్థానం ఇది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కర్ణాటక, బెంగళూరు ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా మంచి గుడి. సిద్ధరాపురం గ్రామంలో 1800 సంవత్సరాల్లో 1800 సంవత్సరం చివరిలో మా తాతగారు అయినటువంటి వెంకటరెడ్డి పశువైద్య నిపుణుడు. ఆయన వాళ్ళ గురువు కూర్చోటైతే సిద్ధరాపురం గ్రామంలో పెద్ద వెంకటరెడ్డి అనే భక్తుడు పశువైద్య నిపుణుడు. ఆయన పశువైద్యం అంటే ఎక్కడ వచ్చిన పశువులకు కూడా ఆ కాలంలో ఎవరు లేరు కాబట్టి ఈ డాక్టర్లు వీళ్ళందరూ వైద్యం చేసి పశువుల్ని ఎన్నో వేలాది పశువుల్ని ఆయన రక్షించినాడు. తర్వాత ఆయన క్రమేపీ భైరవుని కొలుచుకుంటూ ₹1 డబ్బు ప్రజలతో తీసుకోకుండా పశువైద్యం చేసినాడు. రాను రాను ఆయన కాలభైరవంలో ఐక్యమై, అంటే భైరవుని ఒక్కరిని తప్ప ఎవరిని నమ్మేవాడు కదా ఆయన. భైరవుని పూజ ఎప్పుడు నిరంతరము భైరవనామం అనుకుంటూ ఉండేవాడు. ఈ కాలభైరవుని 1973లో ఇక్కడ విగ్రహం స్థాపించడం జరిగింది. తర్వాత 2012లో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసి ఈ దేవాలయాన్ని
పునర్నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత నేను తహసీల్దార్గా పనిచేస్తూ మా తాతగారు అయినటువంటి వెంకటరెడ్డి గారు పెట్టిన సంప్రదాయం అయితే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరము దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము శివరాత్రి, కార్తీక పౌర్ణమి, శరన్నవరాత్రులలో ఈ దేవాలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రజల యొక్క ఏ కోరికైనా కానీ నెరవేరుతుందనే ఉద్దేశంతో ఎక్కడి నుంచి, జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచో జనాలు వచ్చి దేవునికి కొలుచుకొని పోతారు. ముఖ్యంగా అష్టమి రోజు ఎక్కువ మంది వచ్చి కాలభైరవుని పూజలు చేసుకొని పోతారు. అష్టమి రోజు కూష్మాండ దీపం పెట్టి అష్టమి రోజు అమావాస్య రోజు కూష్మాండ దీపం పెడితే కాలభైరవునికి బలి ఇచ్చినంత ఇదిగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఆయన నమ్ముకునే వాడిని ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు, చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన ఆరోగ్యంలో కూడా ఆయన అందరినీ కాపాడుతాడు. అందరూ కూడా వీటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు నెరవేరింది, మా కోరిక నెరవేరింది అని చెప్పి వచ్చి ఇట్లా దేవాలయాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఇంకా బాగా జరుగుతుంది. ఈసారి మేము ఈ 26వ తారీఖున కుంభాభిషేకం జరుగుతుంది. 12 సంవత్సరాలు అయింది గుడి కట్టి, కాబట్టి మళ్ళా కుంభాభిషేకం జరుగుతుంది. చాలా వైభవంగా ఉంటుంది. అది 8 మంది బ్రాహ్మణులు 3 రోజుల పాటు పూజలు చేసి కుంభాభిషేకం చేస్తాం. భక్తజనులందరూ కూడా ఇక్కడికి హోమాలన్నీ ఉంటాయి. భక్తజనులందరూ వచ్చి కాలభైరవ స్వామిని పూజ చేసిన వాళ్ళకు శని నుంచి, రాహువు నుంచి దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి అనేది భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఎవరు వచ్చినా ఇక్కడ సక్రమంగా ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. బాగా చేసినాం మేము. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఆశ్రమం వాతావరణంలో ఉంది ఇది. ఇక్కడ భాగవత సప్తాహాలు, భగవద్గీత పారాయణము, తర్వాత రుద్ర హోమాలు, చండీ హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ సాధారణంగా. కాబట్టి ఇదేం లేదు, మేము రోజు నిత్యము అభిషేకం ఉంటుంది, పూజ ఉంటుంది, నిత్యము పూజ చేస్తాం దేవునికి. మాకు దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాలభైరవుని నమ్ముకొని కాలభైరవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. మా తాతగారు అయినటువంటి పెద్ద వెంకటరెడ్డి, ఈయన దాదాపు 95 సంవత్సరాల వరకు జీవించినాడు. చివరిలో కాలభైరవంలో ఐక్యమైనటువంటి మహానుభావుడు. ఆయన ఒక రకంగా నడిచే దైవంగా మాకు భావిస్తాం మేము. అన్ని విషయాలు, భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ చెప్తాడు ఆయన.